హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొలమ్స్ కిచెన్. ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ అటుకులతో స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కేవలం ఒక 10 నిమిషాల్లో ఈజీగా తయారు చేసేయచ్చు. పండగ రోజు మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసే రెసిపీ. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఎండుద్రాక్షను కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కనీసం అంటే ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇవి కొద్దిగా క్రిస్పీగా వస్తాయి. అంతవరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ అటుకులు అనేది మీడియం థిక్నెస్తో ఉండే అటుకుల్ని తీసుకోవాలి. మరి పల్చటి అటుకుల్ని తీసుకోకూడదు. ఇలా అటుకులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి తీసుకొని చెక్ చేసామంటే ఇలా క్రిస్పీగా ఉండాలి. అప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పాలని తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి పాలని యాడ్ చేయకూడదు. డివైడ్ చేసుకుంటూ ఒక 2-3 సార్లుగా కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోండి. అటుకులు అనేది తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అటుకులు కానీ తీసుకొని చెక్ చేసుకున్నామంటే అటుకులు అనేది మెత్తబడి ఉండాలి. అలా మెత్తబడకపోతే మీరు మరికొన్ని పాలను అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా అటుకులు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దీన్నంతా బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మనకు ఒక 2-3 నిమిషాలకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. అప్పుడు చూస్తున్నారు కదా, ఇలా బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో స్వీట్ రెసిపీ రెడీ. కేవలం ఒక 10 నిమిషాల్లోనే తయారు చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.